నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. కలల గృహం 100 ఏళ్లుండాలి, తరాలు నివాసం ఉంటూ నిండు 100 ఏళ్లు నిలబడాలి. ఇల్లు కట్టుకునేటప్పుడు, కొనుగోలు చేసేటప్పుడు ఎవరైనా ఆలోచించేది ఇదే. పూర్తయిన ఇల్లు, ఫ్లాట్, విల్లా కొనుగోలు చేసేటప్పుడు నిర్మాణ నాణ్యతను పరిశీలించండి. ఇటీవల కొందరు కడుతున్న భవనాల్లో చాలా లోపాలుంటున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇంటిని కొనుగోలు చేసి గృహప్రవేశం చేసిన తర్వాత చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంతిండ్లు 3 నాళ్ల ముచ్చట కాకూడదంటే ఇంటి ఎంపిక సమయంలోనే జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా కట్టిన ఇల్లు, ఫ్లాట్, విల్లా కొనుగోలు చేసేటప్పుడు నిర్మాణ నాణ్యతను పరిశీలించుకోవాలి. ఇటీవల కొందరు కడుతున్న భవనాల్లో చాలా లోపాలు ఉంటున్నాయనే ఫిర్యాదులు చేస్తున్నారు. కొనుగోలు చేసి ఇంట్లోకి దిగగానే మొదటి సీజన్లో కురిసిన వర్షాలకు స్లాబులు కారడం, ఎండాకాలంలో గోడలకు పగుళ్లు రావడంతో ఇబ్బంది పడుతున్నారు. తెలిసిన ఇంజనీర్తో ముందే నాణ్యతను నిర్ధారించుకోవచ్చు. బిల్డర్నే నాణ్యతా పరీక్షలకు సంబంధించి థర్డ్ పార్టీ నివేదికలు చూపించమని కోరవచ్చు. ఇళ్లు, విల్లాల ప్రాజెక్టులు ఏ ప్రాంతంలో కడుతున్నారనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇల్లు కొనుగోలు చేసే ముందు ఆ స్థలం లోతట్టు ప్రాంతం, చెరువు, శిఖం భూముల్లో లేని చోట కొనుగోలు చేస్తే భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి. లోతట్టు ప్రాంతాల్లో కొనుగోలు చేస్తే భారీ వర్షాలు కురిస్తే ఈ ప్రాంతంలో కట్టిన భవనాలు నీట మునుగుతాయి. 100 ఏళ్లు ఉండాల్సిన భవనం కాబట్టి ఈ విషయంలో రాజీ పడొద్దు అని నిపుణులు చెప్తున్నారు. మామూలుగా మా స్ట్రక్చర్స్, మా దాని ప్రకారంగా బిల్డింగ్స్ అన్ని మినిమం 50 years అండి. దే షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్ ఫర్ 50 years ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ కన్స్ట్రక్టెడ్ అండ్ ప్రాపర్లీ మెయింటైన్డ్. మీరు ఒక ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకు బేసిక్గా వెన్ యూ ఆర్ స్పెండింగ్ crores of rupees, మీరు ప్లానింగ్లో కూడా 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు అండి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక కొత్త ఫ్లాట్ కొనుక్కుంటున్నారు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేయాలి అంటే జనరల్గా సివిల్ ఇంజనీర్లు అలాంటి వాళ్ళకి అర్థమవుతుంది చూడగానే, కానీ మిగతా వాళ్ళకి జనరల్గా చూడగానే అంతా బాగానే ఉందని అనుకుంటారు. కంప్లీట్ అయిన ఫ్లాట్ కంటే డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ అయితే మీరు ఎవ్రీ ఐటమ్ ఆఫ్ వర్క్ అవుతున్నప్పుడు మీరు పోయి చూసుకోవచ్చు. ప్రాపర్ మెటీరియల్ వాడుతుందా లేదా, ప్రాపర్ క్యూరింగ్ అవుతుందా లేదా. ఒకసారి కన్స్ట్రక్షన్ అయిపోయినాక ఒక గోడ ఉందనుకోండి, బ్రిక్ వాల్ ఉంది, బ్రిక్ వాల్ కన్స్ట్రక్షన్ అయిపోయి, ప్లాస్టరింగ్ అయిపోయి, పెయింటింగ్ అయిపోయినాక మీకు లోపల ఏముందో యూ కెనాట్ ఐడెంటిఫై. ఇంకొకటి మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ వాటర్ సప్లై శానిటరీ లైన్స్ వేస్తారు కదా, ఈ పైప్ లైన్స్ అవన్నీ వేసినప్పుడు వాటిని ప్రాపర్గా సీల్ చేయరు. ఆ జాయింట్స్లో ప్రాపర్ సీలింగ్ కాంపౌండ్ పెట్టరు. తర్వాత వాటి కోసం ఆ హోల్స్ అవన్నీ చేస్తారు కదా, గోడలు అవన్నీ స్లాబ్స్ అని కట్ చేస్తారు కదా, ఆ కట్ చేసిన దాంట్లో ప్రాపర్గా సీల్ చేయరు. వాటర్ ప్రూఫింగ్ కాంపౌండ్ పెట్టి ఇప్పుడు చాలా లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చాయండి, 100% ప్రూఫ్ చేసేయచ్చు, వాటర్ ప్రూఫింగ్ చేయొచ్చు. అదంతా కేర్ తీసుకోరు. అయితే మనకు మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బిల్డింగ్ అంతా కంప్లీట్ అయినా ఎక్కడి నుంచో నీకు ఒక బాత్రూంలో లీకేజ్ ఉంటే అది ఎక్కడో వేరే ఒక బెడ్రూమ్లో ఒక డ్యాంప్నెస్ వస్తుంటుంది. అంటే ఆ పైప్ లైన్ అటు నుంచి అటు రన్ అయ్యి అది ఎక్కడో ఒక లీక్ అవుతుంటుంది. అది ఎంత మేజర్ ఇష్యూ అయిపోద్ది అంటే it will be very difficult to find out. Diagnosis will become a more complicated issue in water leakage. మీరు ప్లాస్టరింగ్ చేస్తారండి, ప్లాస్టరింగ్ తర్వాత దాని మీద పెయింటింగ్ చేస్తాం. The purpose of the painting is 2 things. One is aesthetic appearance, other one is protecting the plastering underneath. Even the materials quality కూడా మీకు బ్రిక్ ఉందండి, మీరు బ్రిక్స్ సింపుల్గా ఒక 6-7 బ్రిక్కులు తీసుకొచ్చి మాకు ఇస్తే ర్యాండమ్గా ఈ బ్రిక్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా మేము చెక్ చేస్తాం. అట్లనే మెటల్ వాడతారు మీరు కాంక్రీట్ వేసేటప్పుడు. ఆ మెటల్ సైజు ఓసారి అంత ఫ్లేకీగా ఉంటుంది, పలకల్లాగా ఉంటుంది. పలకల్లాగా ఉంటే దాంట్లో స్ట్రెంత్ చాలా పోతుంది. అది తర్వాత సాఫ్ట్ మెటల్ వాడతారు, మీ కాంక్రీట్లో స్ట్రెంత్ తగ్గిపోతుంది. అట్లనే శాండ్ విషయం, శాండ్ కూడా మరీ అండర్ సైజ్ సన్నటి శాండ్ వాడకూడదు, దొడ్డు శాండ్ వాడవద్దు. దానికి గ్రేడేషన్ ఉంటుంది, ఫైనెస్ మాడ్యులస్ ఉంటుంది. ఇప్పుడు సిమెంట్ కూడా డిఫరెంట్ టెస్ట్లు ఉంటాయి మా దగ్గర. తర్వాత బేసిక్గా అండి మీరు ఏది లేకపోయినా సిమెంట్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ చూసుకోండి. 3 నెలల కంటే ఎక్కువ కనుక మ్యానుఫ్యాక్చర్ అయిపోతే యూ ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ద సిమెంట్. రీఇన్ఫోర్స్మెంట్ స్టీల్ అండి, అది ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ ద కన్స్ట్రక్షన్. మీరు ప్రాపర్ స్టీల్ కనుక వాడకుంటే రేపు ఒక 10 ఏళ్ళు అయినాక మీకు అంతా వాటర్ అబ్జార్ప్షన్, మనం మాయిశ్చర్ అబ్జార్ప్షన్ వస్తున్న అదంతా రస్ట్ పట్టేసి మీరు కొన్ని బిల్డింగ్స్లో చూడండి స్లాబ్ బాటమ్ నేను చూస్తే మీకు ఆ ప్లాస్టరింగ్ లాగా అంతా పడిపోయి రాడ్స్ అన్నీ ఎక్స్పోజ్ అవుతాయి మీకు. అవి దానికి కారణం ఏంటి అంటే సో మెనీ రీజన్స్. మీరు ప్రైవేట్ బిల్డింగ్ కట్టుకున్నా కూడా మీరు మమ్మల్ని కన్సల్ట్ అయితే మేము ఇన్స్పెక్ట్ చేసి మేము దాని క్వాలిటీ ఎలా ఉంది, ఏం తప్పులు జరుగుతున్నాయి, ఏం చేయాలి,
మీ కాంట్రాక్టర్ దగ్గర మీ బిల్డర్ దగ్గర మీరు ఏమి ఇన్సిస్ట్ చేయాలి, ఎక్కడ మిస్టేక్స్ ఉందని మేము రిపోర్ట్ ఇస్తాం మీకు రిపోర్ట్ ఇస్తాం. దానికి మేము మా రూల్స్ ప్రకారం మేము ఛార్జ్ చేస్తాం. ఇల్లు కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా ఎలాంటి అంశాలు తెలుసుకోవాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇష్టంతో కొనుగోలు చేసిన ఇంటిని 3 నాళ్లకే అమ్ముకోవాల్సి వస్తుంది. తక్కువ ధరని ప్రీలాంచ్లో కొనుగోలు చేసి చాలామంది మోసపోతున్నారు. 50 లక్షల రూపాయలు చెల్లించి 3-4 ఏళ్ళు అవుతున్నా పనులు మొదలుపెట్టని ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. కొందరు వారి పేరిట స్థలం కూడా లేకుండా ప్రీలాంచ్లు పెట్టి జనాన్ని మోసగిస్తున్నారు. వీరి మాటల్ని నమ్మితే తక్కువ ధర సంగతేమో కానీ అసలుకే ఇల్లు లేకుండా పోయిందని వాపోవాల్సి వస్తుంది. అనుభవం లేనివారు సైతం ఈ రంగంలోకి ప్రవేశించి ప్రజల డబ్బులతో ప్రయోగాలు చేస్తున్నారు. ఇక కొనుగోలు చేసేటప్పుడు గతంలో ఏ ప్రాజెక్టులు చేశారు, సమయానికి అందచేశారా, నాణ్యంగా కట్టారా అనే విషయాలు తెలుసుకొని ఆ తర్వాత బుక్ చేసుకోవాలి. అపార్ట్మెంట్లలో ఫ్లాట్ కొనుగోలు చేస్తుంటే రెరా అనుమతి ఉన్న వాటిలో కొనుగోలు చేయాలని క్రెడాయి వర్గాలు చెప్తున్నాయి. ఇల్లు కొనే స్తోమత లేని వారు స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. భవిష్యత్తులో వాటిలో ఇల్లు కట్టుకోవచ్చని అనుకుంటున్నారు. ధరలు పెరిగితే అక్కడ అమ్మి మరో చోట ఇల్లు కొనుక్కోవచ్చు. లేదంటే పిల్లల పెళ్లి, చదువుకు అక్కరకు వస్తాయని డబ్బుని కూడబెట్టుకుంటున్నారు. హెచ్ఎండిఏ, డిటిసిపి అనుమతి లేని వాటిలో కొని చిక్కుల్లో పడుతున్నారు. కాబట్టి అత్యంత నమ్మకమైన ట్రాక్ రికార్డు ఉన్న వారి దగ్గర తప్ప ఇలాంటి పథకాల్లో చేరకపోవడమే మంచిది. డిటిసిపి అనుమతి ఉన్న మార్టిగేజ్ చేసిన ఫ్లాట్లను అమ్మడానికి లేదు. లేఅవుట్ పూర్తిగా అభివృద్ధి చేస్తేనే సదరు సంస్థ వీటిని విడుదల చేస్తుంది. కానీ మార్టిగేజ్ చేసిన స్థలాలను ఈఎంఐ వెసులుబాటు ఉందని చెప్పి మోసం చేస్తున్నారు. తీరా వాయిదాల మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్ చేయమని అడిగితే మార్టిగేజ్ ఇంకా విడుదల కాలేదని కాలయాపన చేస్తున్నారు. మధ్యవర్తులతో అప్రమత్తంగా ఉండాలి. ఇల్లు, స్థలం బేరం కుదిరితే సొమ్మును స్థిరాస్తి యజమానికి చెల్లించండి. కొంతమంది బ్రోకర్లు ఈ సొమ్మును తీసుకుని పబ్బం గడుపుతున్నారు. తీరా రిజిస్ట్రేషన్ చేయించమని అడిగితే ఇప్పుడు యజమానికి స్థలం అమ్మడం ఇష్టం లేదంటున్నారని నమ్మబలుకుతారు. సొమ్ములు తిరిగి ఇమ్మంటే ఇదిగో అదుగో అంటూ జాప్యం చేస్తారు. ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవటం మేలు. ఆలస్యమైతే ఆ తర్వాత ఆస్తి విలువ పెరిగితే అధికంగా డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. ఇలాంటి వివాదాలే ఇటీవలి కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. కాబట్టి నిర్లిప్తంగా ఉండొద్దు. 100 ఏళ్లు ఉండాల్సిన స్థిరాస్తుల కొనుగోళ్లలో సదా అప్రమత్తంగా ఉంటేనే ఆస్తులకు రక్ష ఉంటుంది. అంటే రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అండి. రెరా అప్రూవ్డ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ అని ఉంది. సో మీకు కనుక క్వాలిటీ ప్రాపర్గా రావట్లేదు అని అనుకుంటే యూ కెన్ మేక్ ఏ కంప్లైంట్ టు ద రెరా, లైక్ మున్సిపల్ పర్మిషన్స్ అండ్ హెచ్ఎండిఏ పర్మిషన్స్, లేఅవుట్ అప్రూవల్స్ ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది తరోగా చూసుకోవాలండి. అవి లీగల్గా అంటే దానికి లోన్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, ప్లాన్ కన్స్ట్రక్షన్ అవుతుందా లేదా, సెట్ బ్యాక్స్ అన్నీ యాజ్ పర్ అప్రూవ్డ్ ప్లాన్ కడుతున్నారా లేదా, లేకుంటే మార్ట్గేజ్లో ఉందా ప్రాపర్టీ, ఈ కామన్ ఏరియా ఎంత ఇస్తున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ జనరలీ యూ నో అబౌట్ ద రేట్ ఎట్లా రీజనబుల్గా ఉందా లేదా, తర్వాత రేట్ ఫ్యూచర్లో అప్రిషియేషన్ అవుతుందా లేదా, ఆ సరౌండింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయి, ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది. తర్వాత మెయిన్గా ఎప్పుడైనా మనం హౌస్కి ఆర్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసే ముందు 2 రకాలుగా ఉంటుందండి. ఒకటేమో లైక్ ఫర్ స్టేయింగ్, ఉండడానికి కొనుక్కోవడం ఒకటి, రెండోది రెంటల్ పర్పస్ ఒకటి. ఈ ఉండడానికి కొనుక్కుంటున్నప్పుడు మెయిన్గా రెంటల్ పర్పస్ ఉండడానికి కొనుక్కుంటాం ఏంటంటే మనకు కావాల్సిన ఫెసిలిటీసు, టేస్టు, తర్వాత సరౌండింగ్స్ అవన్నీ ఉంటే మనం కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టినా కూడా వీ కెన్ గో అహెడ్. తర్వాత మెయిన్గా ఈ రెంటల్ పర్పస్ ఇది చేస్తున్నప్పుడు ఏంటంటే అప్రిషియేషన్ ఎలా ఉంటుంది ఆ ఏరియాలో అనేది చూసుకొని కొనుక్కోవాలి. అయితే ఈ మధ్యలో ఏంటంటే ఆ లింక్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా, రిజిస్ట్రేషన్ కరెక్ట్గా ఉంటాయా లేదా, ఇవన్నీ చూసుకోవాలి తరోగా. ఇవన్నీ చూసుకోవడానికి బేసిక్గా బ్యాంకు లోన్ ఎలిజిబిలిటీ ఉందా లేదా. అయితే ఇప్పుడు ఒక మంచి అడ్వాంటేజ్ ఏముందంటే ఇవాళ రేపు బ్యాంకు లోన్ కనుక మనం అప్లై చేస్తే వాళ్ళ ఒక లీగల్ అడ్వైజర్ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే మొత్తం ఆల్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తాడు. అయితే జనరల్గా ఇండివిజువల్ హౌస్ కూడా 2 రకాలుగా ఉంటుందండి. ఒకటేమో మీరే మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకొని మీరే లేబర్ను, మ్యాసన్స్ని ఎంగేజ్ చేసుకొని మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవడం ఒకటి. బట్ ఇవాళ రేపు అందరూ చాలా బిజీ అయిపోతున్నారు, వాళ్ళకి అంత టైం ఉండదు. మీరు ఏం చేస్తారు, ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్పేస్తారు. అప్పచెప్పినప్పుడు మీరు సింపుల్గా దాన్ని వదిలేసి అట్లా ఉండకుండా మీరు టైమ్లీ మధ్యలో కూడా మీరు క్వాలిటీ చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు అగ్రిమెంట్ సంతకాలు పెట్టే ముందే మీరు కావాలంటే మీకు ఎవరో తెలిసిన సివిల్ ఇంజనీర్కో లేకుంటే మీరు మా లాంటి ఇన్స్టిట్యూట్ దగ్గర రండి, మేము దాని అగ్రిమెంట్ అంతా చెక్ చేసి మీకు ఏమేమి కండిషన్స్ ఇన్కార్పొరేట్ చేయాలి, ఎక్కడ తప్పులు ఉన్నాయి ఏంది అనేది చాలా డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ రాయించుకొని మీరు అగ్రిమెంట్ కనుక చేయించుకుంటే మీకు సబ్సిక్వెంట్గా ప్రాబ్లమ్స్ ఉండవు. కామన్ పీపుల్ ఏంటి అంటే ఇదంతా ఐడియా లేక he will not mind for spending 2-3 crores in construction of a building, but they mind for spending 50,000-60,000 పెట్టేస్తే ఏంటంటే మీకు ఇవన్నీ తెలిసిపోతాయి. బేసిక్గా బిల్డర్ యొక్క రెప్యుటేషన్ చాలా మంది చూస్తున్నాం మనం. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాడు, మనం ఏదో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాము, ఇయర్స్ టుగెదర్ పెండింగ్ పెట్టేస్తాడు. సో దానివల్ల చాలా నష్టపోతాం మనం. మై ఒపీనియన్ క్వాంటిటీ అంటే టైమ్లీ హ్యాండ్ ఓవర్ చేయాలి.
హౌస్ పర్చేజ్ అనేది కానీ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఇన్ జనరల్ లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలనేది నా అభిప్రాయం. హైదరాబాద్ విపత్తుల స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, రక్షణ సంస్థ హైడ్రాకు నిర్మాణ రంగం నుంచి మద్దతు లభిస్తోంది. చెరువుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం హైడ్రాకు అప్పగించడాన్ని క్రెడాయ్ తెలంగాణ స్వాగతించగా, మరో డెవలపర్ల సంఘం నెరెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఒకప్పుడు ఎఫ్టీఎల్ అంటే తెలియని ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే అవగాహన తెచ్చుకుంటున్నారని, వాటి పరిధిలో ఉన్న భూములను కొనుగోలు చేయకుండా అప్రమత్తంగా ఉండాలనే విషయం తెలుస్తుందన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో ఇటీవల స్పష్టత కోసం బిల్డర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హైడ్రాకు వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా చూసే పలు సూచనలు విన్నవించడం జరిగింది. జీహెచ్ఎంసీ, చుట్టుపక్కల కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో కొందరు చదరపు అడుగు విస్తీర్ణంలో 50 అడుగుల నిర్మాణాలు చేస్తున్నారు. బిల్డర్లు 23 చదరపు అడుగులు మాత్రమే కడుతున్నారు. దీంతో నిర్మాణ వ్యయం పెరగడంతో అక్రమ భవనాలు పుట్టుకొస్తున్నాయి. ఈ తరహా సమస్యలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం దృష్టికి హైడ్రా తీసుకెళ్లాలని వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ ప్రేమ్ కుమార్, అధ్యక్షుడు బి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి కెవి ప్రసాదరావు కోరారు. భూముల ధరలు పెరగడం వల్లే చెరువులు, కుంటలు కబ్జాలకు గురవుతున్నాయన్నారు. ఆక్రమణలు ఆపకపోతే వచ్చే 5 ఏళ్లలో హైదరాబాద్ చిత్రపటంలో చెరువులు కనిపించవని తెలిపారు. ఒకప్పుడు ఎఫ్టీఎల్ అంటే తెలియని ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంటే అవగాహన తెచ్చుకుంటున్నారని, వాటి పరిధిలో ఉన్న భూముల్ని కొనుగోలు చేయకుండా అప్రమత్తంగా ఉండాలనే విషయం తెలుస్తోందన్నారు. చెరువుల్లోని పట్టా భూములు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉంటే 200% టీడీఆర్ వర్తింపచేస్తుందన్నారు. మార్కెట్ ధరలు చాలా అధికంగా ఉండడంతో పట్టాభూ యజమానులు ఎవ్వరూ ఖాళీ చేయటం లేదు. దీంతో చెరువుల సుందరీకరణకు అడ్డంకిగా మారింది. అక్రమ నిర్మాణాలకు దారి తీస్తోంది. ప్రభుత్వం ముందుకొచ్చి ఎఫ్టీఎల్ పరిధిలోని భూములకు 300%, బఫర్ జోన్లో భూములకు 400% ఇస్తే పట్టా యజమానులు ముందుకొచ్చి భూములు స్వాధీనం చేసే అవకాశం ఉంది. నగరంలో వాణిజ్య భవనాలు, బహుళ అంతస్తుల నివాస సముదాయాల కోసం సెల్లార్ల తవ్వకాలు అనివార్యం. ఇక్కడి నుంచి మట్టిని తరలించేందుకు నిర్మాణ సంస్థలు స్థానికంగా వీటిని తరలించే సంస్థలు, వ్యక్తులకు అప్పగిస్తున్నాయి. కొందరు ఈ మట్టిని, రాళ్లను, నిర్మాణ వ్యర్థాలను తీసుకెళ్లి చెరువులు, నాలాల్లో వేస్తుండటంతో ఆక్రమణలకు గురవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో సెల్లార్ల తవ్వకాల సమయంలో ప్రతికూల ప్రభావాలు మరెన్నో ఉన్నాయి. పొరుగువారి ఆస్తికి నష్టం, వర్షాకాలంలో కుంగిపోవడం, ధ్వని కాలుష్యం వంటి సమస్యలతో చుట్టుపక్కల వారి నుంచి ఫిర్యాదులు ఎదుర్కోవాల్సి వస్తోంది. తవ్విన మట్టిని చెరువులు, నాలాల్లో పడవేస్తున్నారు. కాబట్టి 5 అంతస్తుల భవనాల్లో సెల్లార్లకు బదులుగా పార్కింగ్ కోసం స్టిల్ట్, మరో 2 అంతస్తుల అనుమతి ఇవ్వాలని గతంలో ప్రభుత్వాన్ని కోరారు. నిబంధనల్లో సవరణల ద్వారా చెరువుల్లో వ్యర్థాల పడవేత అరికట్టేందుకు వీలవుతుంది. ఇప్పుడున్న సెట్బ్యాక్ నిబంధనల ప్రకారం గృహ కొనుగోలుదారులకు అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు వీలవుతుంది. నివాస అవసరాల కోసం మాత్రమే నిర్మించబడుతుంది. ఇప్పటికే ఉన్న భవనాలకు సంబంధించి నిర్మాణ వ్యయం చెల్లిస్తే స్వాధీనం చేసే అవకాశం ఉంది. అగ్నిమాపక నిబంధనల్లోని భవనాల ఎత్తును ఇప్పుడున్న 18 మీటర్ల నుంచి 21 మీటర్లకు మినహాయింపు ఇవ్వాలి. 18 మీటర్ల సెట్బ్యాక్ను వర్తింపచేయాలి. అదేవిధంగా 2 స్టిల్ట్లు ప్లస్ 5 అంతస్తులు కట్టిన అగ్నిమాపక నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చేలా సవరించాలి. గృహ నిర్మాణాలకు ఈ మినహాయింపు ఇవ్వాలి. వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ ప్రేమ్ కుమార్ కోరారు. మా అసోసియేషన్ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 900 గజాలు దాటిన వాటికి అన్నిటి కూడా సెల్లారు, స్టిల్టు పర్మిషన్ కంపల్సరీ అప్ టు 5 ఫ్లోర్స్ వరకు వితౌట్ ఫైర్ పర్మిషన్. మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా మా అసోసియేషన్ నుంచి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సెల్లార్ లేకుండా 2 స్టిల్ట్తో 5 ఫ్లోర్స్ వరకు వితౌట్ ఫైర్ ఎన్ఓసి ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. ఎందుకనంటే దానికి కారణం ఒకటే, ఈ సెల్లార్ ఎప్పుడైతే తవ్వకాలు చేస్తున్నారో ఈ దాంట్లో వచ్చిన వేస్టేజ్ అవనండి, మరో అవనండి, చెరువుల్లోనూ, నాలాల్లోనూ, అట్లా రోడ్ల పక్కన ఖాళీ స్థలాల్లోనూ ఇట్లా పోయటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు చెరువు పక్కన పోస్తారు, కొంచెం అట్లా పూడ్చి లెవెల్ చేయగానే ఎవరో గుడిసెలు వేస్తున్నారు. ఆ గుడిసెల తర్వాత బిల్డింగ్లు అయిపోతాయి, తర్వాత షాపులు అయిపోతున్నాయి. ఇట్లా పెరుగుతూ చాలా వరకు చెరువులు అలా పొడిక. అట్లా నాలాల పక్కన కూడా మీరు 2003 నుంచి గూగుల్ మ్యాప్ తీసుకున్నట్టయితే ఈ సెల్లార్లు ఎప్పుడైతే ఎక్కువగా పర్మిషన్ ఇవ్వడం మొదలుపెట్టారో అప్పటి నుంచే ఈ చెరువులు కానీ, నాలాలు కానీ పొడుచు ఎక్కువగా మరి పూడిపోవడం జరిగింది. అంతకుముందు లేవు. కాబట్టి మేము అందుకనే ముందుగానే మేము ఊహించి మేము సెల్లార్ వద్దు, 2 స్టిల్ట్లే ఇవ్వండి, ఇస్తే దానివల్ల ఇలాంటి ఉపద్రవం రాదు అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమంటామంటే నేషనల్ బిల్డింగ్ కూడా 18 మీటర్స్ వరకు వితౌట్ ఫైర్ ఎన్ఓసి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి పెట్టింది. అందుకని ఇప్పుడు 18 మీటర్స్ అలా 21 మీటర్స్ చేసి 2 స్టిల్ట్లు 5 ఫ్లోర్స్ ఇచ్చినట్లయితే, ఏదైతే సెకండ్ స్టిల్ట్ ఉందో దానికి 1 సైడ్ ర్యాంప్ ఇచ్చినట్లయితే
ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా వరకు కూడా ఉంటుంది. ఈ సెల్లార్ ఇవ్వటం వల్ల ఒక్క చెరువులు నిండటం, నాలాలు నిండటమే కాకుండా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి. అందుకని దాని మీద మన హైడ్రా కమిషనర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చెరువులు మరి యాజిటీస్గా ఉండాలంటే ఇది ముఖ్యంగా ఇది ఒక సొల్యూషన్ అనే ఉద్దేశం చెప్పడం జరిగింది. అట్లాగే రెండో సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు మీరు జనరల్గా FTL అని బఫర్ అని మీరు ఉన్న వాటిని కొడతా ఉన్నారు, కొట్టి అక్కడే వదిలి వెళ్ళిపోతున్నారు, కానీ దాన్ని ఏమీ తీసుకోవట్లేదు. మరి ల్యాండ్ పట్టా ల్యాండ్ ఉంటుంది కాబట్టి అది హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు. మేము కోరుకునేది ఏంటంటే మా బిల్డర్స్ వైపు నుంచి మా బిల్డర్స్ బలి కాకుండా ఉండాలి అంటే మీరు ఏదైతే FTLలో ఉన్నాయి, బఫర్లో ఉన్నాయి, ఇప్పుడు రోడ్ వైడింగ్లు ఎట్లా తీసుకుంటున్నారో 400% ఇచ్చి TDR ఇచ్చి, అట్లాగే చెరువుల్లో ఉన్నటికి కూడా ఎవరైతే పట్టా ల్యాండ్లు ఉన్నాయో వాళ్ళందరికి కూడా అట్లాగే గత 30 సంవత్సరాల క్రితమే మరి ఆ రోజున మరి బఫర్ జోన్ అనేది లేదు ఆ రోజున. కాబట్టి చాలామంది ఆ రోజులో పంచాయతీ పర్మిషన్లన్నీ HMDA పర్మిషన్లన్నీ వేసి అమ్మటం జరిగింది. మరి ఈ రోజు వచ్చేసరికి అవన్నీ కూడా FTLను బఫర్ జోన్లో వెళ్ళిపోవటం జరిగింది చాలా వరకు కూడా. కాబట్టి ఈరోజు ఏంటంటే ఇవిట చాలామంది సిద్ధంగానే ఉన్నారు. ఏది TDRలు ఇచ్చి తీసుకుని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఫెన్సింగ్ వేసినట్లయితే మా బిల్డర్స్ అందరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే కొత్త వాళ్ళు ఇంకోళ్ళు ఎవరైనా సైట్ కొనుక్కొని ఇండివిజువల్ కూడా ఇల్లు కట్టుకోకుండా ఉంటాకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా బలైపోకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మానవుడు ఒకటే, ఏదైనా తక్కువ దొరుకుతుందంటే ఆశపడుతుంటాడు. కాబట్టి అలాంటి వాటికి వెళ్లకుండా ఉండాలి అంటే ఎప్పుడైతే ప్రభుత్వం నిక్కచ్చిగా కరెక్ట్గా మరి ఇవన్నీ చేసి మరి సొల్యూషన్ ఎతకండి. అక్రమంగా నిర్మించిన ఎంత భవనాన్నైనా 2-3 గంటల్లో నేలమట్టం చేసే వ్యవస్థ హైడ్రా వద్ద ఉందన్నారు. అవతలి వ్యక్తుల వద్ద ఎంత బలమైన లీగల్ వ్యవస్థ ఉన్నా వాటిని హైడ్రా ఎదుర్కొంటుందని తెలిపారు. కూల్చివేతలకు వెళ్లే ముందు ఆయా నిర్మాణాలకు సంబంధించి లోతైన అధ్యయనం, పక్కా ప్రణాళికతోనే అడుగు ముందుకు వేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించాలనే ఉద్దేశంతో హైడ్రా ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటైందన్నారు. ప్రస్తుతం ORR వరకే ఉన్న హైడ్రా పరిధి భవిష్యత్తులో నెమ్మదిగా మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందన్నారు. HMDA, GHMCపై హైడ్రా నిఘా ఉంటుందని, అక్రమ అనుమతులు ఇచ్చే అధికారులపై విజిలెన్స్ చేస్తుందని తెలిపారు. ఇప్పటికే పలువురు అధికారులపై సైబరాబాద్ కమిషనర్కు రిపోర్ట్ చేశామని, వారిని అరెస్ట్ చేయడం తప్పదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఆ ప్రాపర్ సిస్టమ్స్ ఉండి మనం ఒక సివిలైజ్ సొసైటీలో ఉన్నామనే విధంగా మనం తయారు చేద్దాం. హైడ్రా మటుకు ఎటువంటి పర్మిషన్స్ ఏమి ఇవ్వదు. బట్ ఎస్, ఫైర్ కి సంబంధించిన ఎన్ఓసీస్ మటుకు ఇంకా మా దగ్గర అది కంటిన్యూ అవుతుంది. ఇమీడియట్ సేమ్ అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. చేసి దాన్ని కూడా ఏంటంటే మనం 15 మీటర్స్ నాన్ హైవేస్ బిల్డింగ్స్, రెసిడెన్షియల్ ఐటీ కనుక 80 కమర్షియల్ ఐటీ 50 మీద ఉన్నాయి. దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి పబ్లిక్ వీలైన వరకు మా దగ్గరికి రాకుండా అది అయ్యేటట్టు విధంగా మేము సపోర్ట్ చేస్తాం. అంటే ఏదో అంటారు కదా, డెవలప్మెంట్ దట్ గవర్న్స్ ద లీస్ట్ ఇస్ ద బెస్ట్. ఏ ప్రభుత్వం అయితే తక్కువ గవర్నెన్స్ చేస్తుందో అది బెస్ట్ అవుతుంది. సో అంత ఎక్కువ అన్నిటికీ రాకూడదు అనమాట ప్రభుత్వం దగ్గర. అది ఈజీగా అయిపోయినటువంటి విధంగా ఉండాలి. బట్ ఈజీగా అయిపోతే కూడా కొన్ని తప్పుగా చేసేటట్టు ఉండాలి. కేసు అనేది కేసు బీపాస్ లోను డీల్ అనేటప్పుడు కొంతకంటే అక్కడ డీల్ పర్మిషన్ తీసుకొని చెరువులో కూడా కట్టేసినా కూడా ఉన్నాయి. అలా కూడా తీసుకెళ్ళి ఓకే, ఏదైనా కానీ కూడా సిస్టమ్ జాగ్రత్తగా చేస్తే. ప్రపంచంలో అందమైన ప్రదేశం ఏదైనా ఉందంటే అది అందంగా రూపుదిద్దుకున్న ఇల్లే కావాలి. ఎక్కడికి వెళ్ళొచ్చినా ఇంటికి రాగానే మనసు ప్రశాంతంగా అనిపించాలి. ఆధునిక జీవన ప్రమాణాల్లో మనుషుల వ్యవహార శైలి, సంస్కృతి, అభిరుచులు, అలంకరణ పద్ధతులు అన్నీ మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణ శైలిలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. అదే స్థాయిలో ఇంటి అంతర్గత అలంకరణపై గృహ యజమానులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తమ కలల సౌధానికి సరికొత్త సొగబులు అద్దుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంటీరియర్స్లో వచ్చిన సరికొత్త పోకడలు ఎలా ఉన్నాయో గృహశోభలో మీకోసం. మోడర్న్ ఇంటీరియర్స్ అంటే చాలా క్లీన్, సింపుల్ లైన్స్ ఉండడము, ఈజీలీ మెయింటెనెన్స్ ఉండడము, ప్లస్ మోస్ట్లీ న్యూట్రల్ కలర్స్ ఉండడము అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మోడర్న్ ఇంటీరియర్స్ చేసినా మేము ఇవన్నీ ఉండేటట్టు చూసుకుంటాము. ఆ ఉండే న్యూట్రల్ షేడ్స్ మీద హైలైట్స్గా కొంచెం కలర్ తీసుకుంటాము అక్కడక్కడ. ఈ ఇల్లు కూడా అదే సేమ్ ప్రిన్సిపల్ ఫాలో అయ్యి చేశాము. ఇది లివింగ్ ఏరియా. దీంట్లో సింపుల్ లైట్ కలర్డ్ మంచి కంఫర్టబుల్గా ఉండే సోఫా తీసుకున్నాము. ఇక్కడ ఎదురుగుండా టీవీ యూనిట్ ఉంది. ఈ టీవీ యూనిట్ పాత యూనిట్ కాకుండా మళ్ళీ కొత్తగా మళ్ళీ సేమ్ స్లీక్ లైన్స్లో పెద్ద టీవీ అకామిడేట్ అయ్యేటట్టు తీసుకున్నాము. అదే కాకుండా ఇక్కడ డబుల్ హైట్ సీలింగ్ ఉంది.
ముందర పాత ఇంట్లో ఈ డబుల్ హైట్ సీలింగ్కి పైన డోమ్ ఉండి ఆ డోమ్లోంచి పెద్ద షాండిలియర్ వచ్చేది. దానివల్ల వీళ్ళకి ఈ రూమ్ అంతా మంచి లైటింగ్ వచ్చేది. ఇప్పుడు డబుల్ హైట్ సీలింగ్లో ఉండే డోమ్ తీసేసి అది ఫ్లాట్ చేసాం కాబట్టి ఈ రూమ్కి లైటింగ్ అవసరాన్ని మనము తీర్చడానికి ఇక్కడ ఈ చుట్టూ ఇలాంటి ప్రొఫైల్ లైటింగ్ పెట్టాను. ఈ ప్రొఫైల్ లైటింగ్ కోసం అని ఈ వుడెన్ ఏదైతే ఫ్రేమ్ వర్క్ ఉందో అది చేయించాను. అదే కాకుండా ఇక్కడ ఒక బీమ్ బయటికి ప్రొజెక్ట్ అవుతూ ఉండేది. ఈ బీమ్ని కూడా కవర్ చేస్తూ అదే కంటిన్యూస్ డిజైన్ లాగా కనిపిస్తూ మనకి లైట్ కూడా అకామిడేట్ అవ్వడానికి వీలయ్యేటట్టు ఈ మొత్తం ప్యాటర్న్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఇంటి కిచెన్ని కూడా మోడర్న్ కాన్సెప్ట్ తోటి మార్చాల్సి వచ్చింది. దీంట్లో ఇప్పుడు వైట్ కలర్ క్లీన్ లైన్స్ ఉండి అన్నీ మంచి మాడ్యులర్ కిచెన్ యూనిట్స్ ఉండేటట్టు ఇలా ఓపెన్ అయితే అన్నీ వచ్చేటట్టు ఉండే మాడ్యులర్ కిచెన్ యూనిట్స్ తీసుకున్నాము. బ్యాక్ స్ప్లాష్కి ట్రెడిషనల్గా టైలింగ్ కాకుండా కలర్డ్ గ్లాస్ తీసుకోవడం జరిగింది. ఈ గ్లాస్ అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో గ్యాప్స్ ఉండవు టైల్స్ లాగా అండ్ క్లీన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చిమ్నీ కూడా మార్చి మోడర్న్ చిమ్నీ తీసుకోవడం అయింది. అండ్ బిల్ట్-ఇన్ కిచెన్ హాబ్ పెట్టేశాము. ముందరలాగా పైన ఉండే స్టవ్ కాకుండా బిల్ట్-ఇన్ ఉండే స్టవ్ ఉంది. అండ్ ఈ సెంట్రల్ ఐలాండ్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఇది కూడా స్లీక్గా ఎలిగెంట్గా ఉండి అది కాకుండా ఇటు సైడ్ అంతా దీనికి లోపల స్టోరేజ్ ఉంది. అన్నీ మోడర్న్గా చేశాం కాబట్టి ఈ కిచెన్కి ఈ యూనిట్ కూడా యాడ్ చేసి ఈ యూనిట్లోనే బిల్ట్-ఇన్ మైక్రోవేవ్ అండ్ బిల్ట్-ఇన్ ఓవెన్ని ఇంటిగ్రేట్ చేయడం అయింది. వీటికి కావాల్సిన వస్తువులకి పైన కింద యాంపుల్ స్టోరేజ్ ఇచ్చాను. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50152. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.